హలో కాకా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ముచ్చట ఏంటిదంటే కమ్ముడు వచ్చిపోయిన తర్వాత మనం రెండోసారి పత్తి పెట్టినాం కదా. సో ఈ చేన్లో ఇక్కడ నుంచి అయితే అక్కడి వరకు కమ్ముడు వచ్చి మొత్తం మునిగి చచ్చిపోయింది. మనం రెండోసారి పత్తి పెట్టినాం. సో తర్వాత పడ్డ వర్షాలకు జరుగుబడి అక్కడక్కడ కొన్ని పత్తి ములకలు చచ్చిపోయినాయి, ఇట్లా పలసగా అయినాయి. సో ఇళ్ళకెళ్ళి మొత్తం నీళ్ళు ఒకకే వాడినాయి మళ్ళీ. సో అక్కడ పత్తి చెట్టు చచ్చిపోయినాయి. అక్కడైతే నిన్ననే కల్టివేటర్ కొట్టినాం. ఇప్పుడైతే తమ్ముడు అక్కడ పెసాలు అలుకుతాండు, చూపిస్తా. సో ఇక్కడైతే తమ్ముడు మొత్తం పెసాలు అలుకుతాడు. ఇప్పుడు పెసాలు అలికిన తర్వాత మళ్ళీ ఒకసారి కల్టివేటర్ తోటి తింపాలి, తింపితే ఇక మొలుస్తాయి అన్నమాట. సో ఇటుకే కూడా తర్వాత పెసాలు అలకాలి. అక్కడక్కడ మొత్తం పత్తి పలసగా అయింది. ఇలా ఒకసారి డవర కొట్టిన తర్వాత మళ్ళీ పెసాలు అలికితే సెట్ అవుతుంది. సో మన ట్రాక్టర్ అయితే అక్కడ ఉంది. సో ఇట్లా అక్కడక్కడ పత్తి మొత్తం పలసగా అయింది. ఇలా ఈరోజు డవర కొడతారు అటు నాన్న. సో ఇలా మొత్తం డవర కొట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ పెసాలు అలికి డవర కొడితే కొన్ని పెసాలు వెళ్తాయని మాది ఒక చిన్న ఆలోచన. సో మన పత్తి అయితే ఈ విధంగా చిన్నగా ఉంది, ఒక మోకాలు ఎత్తు వరకు అయింది. సో ఇదంతా నిన్ననే కల్టివేటర్ కొట్టినాం. ఇప్పుడైతేనే మంచిగా పదన ఉందని ఈ పెసాలు అలుకుతున్నాం. పదన పోయిన తర్వాత అలుకుతే మళ్ళీ ములవయని ఈరోజు పొద్దున్నే వచ్చినాం. సో ఇప్పుడైతే మొత్తం ఇలా పెసాలు కూడా అయితే అయిపోయింది. ఇక ఇప్పుడు ఒకసారి కల్టివేటర్తో తింపినాం అనుకో, ఇక పెసాలు అయ్యే మొలుతాయి మొత్తం. సో తమ్ముడు అయితే ట్రాక్టర్ కాడికి పోయిండు. ఇప్పుడు ఒకసారి ఇలా కల్టివేటర్తో తింపాలి ఇక మళ్ళా. సో మనవాడు ఇప్పుడే వస్తాడు లోపలికి. చలో ఇక మనోడైతే కల్టివేటర్ కొట్టుడైతే స్టార్ట్ చేసిండు మామ. మనం ట్రాక్టర్ తీసుకొని దగ్గర 1.5 year అవుతుంది. ఇక మన ట్రాక్టర్కి అయితే డ్రైవర్ని పెట్టలేదు. నేనన్నా లేకపోతే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళన్నా నడుపుతాడు. అదిగాక మన ట్రాక్టర్కి అంతగానో ఫీల్డ్ దొరకదు. మా ఊళ్ళో దగ్గర ఒక 20 ట్రాక్టర్ల దాకా ఉంటాయి మామ. ఒకటి ఐచర్, ఇంకోటి మహీంద్రా ఉంది. మిగతా అన్ని మొత్తం జాండియర్ ట్రాక్టర్లే ఉన్నాయి. మాకే సైడ్ ఎక్కువ శాతం జాండియర్ ట్రాక్టర్లే తీసుకుంటారు, ఎందుకంటే మాకే జాండియర్ సర్వీసింగ్ మంచిగా ఉంటుంది. సో అందుకనే మా ఒకే సైడ్ ఎక్కువగా జాండియర్ ట్రాక్టర్ని కొంటారు. సో మన ట్రాక్టర్కి అయితే ఇన్ని రోజులు వర్క్ లేకుండే మామ, రేగుల కింద పెట్టుండే. ఇక ఈ రోజు నుంచి అయితే మన ట్రాక్టర్కి వర్క్ స్టార్ట్ అయింది. ఇంకా మాకే సైడ్ వరి కోతలు కోసుడు కంప్లీట్ కాలే, లేకపోతే దొయ్యలు దున్నుడు అది ఇది ఉంటుంది, ఇంక కొంచెం వర్క్ గట్టిగా ఉంటుంది. సో మరి మీకే సైడ్ ఏమేమి ట్రాక్టర్లు తీసుకుంటారు ఎక్కువగా, మీకే సైడ్ సర్వీసింగ్ ఏది మంచిగా ఉంటుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. మస్తు పదన ఉన్నది మామ, పదన మస్తు వెళ్తుంది. మొన్నటిదాకా వానలు పడ్డాయి కదా, అందుకే పదన ఉన్నది, లేకపోతే ఈ పాటికి ఉల్లాడుతుండే. కానీ
సో మొన్నటిదాకా వర్షాలు పొట్టు కొట్టినాయి కదా మామ. సో అందుకే పదన అయితే మస్తు వెళ్ళింది, ఉల్లారిపోలేదు. సో మొత్తం మెత్తగా ఉన్నది. పెసాలు అయితే హైలైట్ మొలుస్తాయి మామ. సో మొత్తానికి అయితే పెసాలు కూడా అయితే అయిపోయింది మామ. ఈ రోజు నుంచి అయితే ఇక ట్రాక్టర్ వ్లాగ్స్ కూడా తీయాలనుకుంటున్నాను. సో మీరందరూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తే ఇక్కడ నుంచి ట్రాక్టర్ వ్లాగ్స్ కూడా తీస్తాం మామ. సో ఇది ఈరోజు వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మామ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.